ఈ వ్యక్తి లేడీ దగ్గరికి వచ్చి ఒక యాపిల్ ఇవ్వవా అక్క అని అంటాడు. అప్పుడు ఈమె ఒక్కటేనా అని అడిగి ఇస్తుంది అండ్ డబ్బులు అడుగుతుంది. అతని దగ్గర డబ్బులు ఉండవు. దాంతో అతను నా దగ్గర డబ్బులు లేవు అంటే సరే తీసుకెళ్ళు అని అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న రిక్షా అతను ఇలా రోజు అందరికీ పంచుకుంటూ పోతే డబ్బులు ఎలా సంపాదిస్తావు అని అంటాడు. అప్పుడు ఈ లేడీ ఒక్కటి ఇచ్చినంత మాత్రాన నేను నేరుగా పాతాళంలోకి ఏం వెళ్ళిపోను కదా అని అంటుంది. అప్పుడే వాళ్ళ చెల్లెలు ఈమె దగ్గరికి వచ్చి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వారం రోజులే ఉందక్క టైం అని బాధపడుతుంది. అప్పుడు ఈమె తెలిసినా నాకు నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది. అప్పుడు ఈమె అక్క ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు అని బాధపడుతుంది. అప్పుడు ఈమె వాళ్ళ చెల్లికి ధైర్యం చెప్పి నువ్వు షాప్ దగ్గరికి రాకు, ఇంకోసారి ఇంట్లో కూర్చొని చదువుకో, నేను చూసుకుంటాను అని అంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఇతను వచ్చి 2 ఆరెంజెస్ అడుగుతాడు. ఆమె ఇచ్చి నీతో ఎవరున్నారు అని అడిగితే నేనే అందరితో ఉంటాను అని అంటాడు. అండ్ ఈ రోజు కూడా నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను ఫ్రీగా తీసుకోలేను, నా దగ్గర డబ్బులకి బదులు వేరే ఒకటి ఉంది, ఇవ్వాలా అని అంటాడు. అప్పుడు ఆమె సరే అని అంటుంది. అతను ఫ్లవర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అండ్ ఈ లేడీ ఇంకా 2 రోజులే ఉన్నాయి, ఎలా కట్టాలి ఫీజు అని దేవుడికి దండం పెడుతుంది. ఆ లేడీ గుడి నుండి బయటికి వచ్చినప్పుడు ఆమెకి పర్స్ దొరుకుతుంది. అది ఎవరిదా అని అందరినీ అడుగుతుంది. ఒకతను నాదే అని థ్యాంక్స్ చెప్పి కొన్ని డబ్బులు ఇస్తాడు గ్రాటిట్యూడ్ గా. ఆ డబ్బులతో తన చెల్లెలు ఫీజు కడుతుంది.